ఓం శాంతి. బాబా చెప్తున్నారు 28/12/23. మధురమైన పిల్లలు, దానమును సదా పాత్రులకి ఇవ్వాలి. అనవసరంగా సమయాన్ని వ్యర్థం చేయకూడదు. వినే సమయంలో వినేవారి వృత్తి ఎటువైపుకు వెళ్తోంది అని ప్రతి ఒక్కరి నాడిని గమనిస్తూ ఉండండి అని చెప్తున్నారు బాబా. ప్రశ్న: పావన ప్రపంచంలోకి వెళ్ళేందుకు పిల్లలైన మీరు చాలా భారీ పథ్యమును పాటిస్తారు. మీ పథ్యం ఏమిటి అని అడుగుతున్నారు. ప్రశ్న ఏంటి? పావన ప్రపంచంలోకి వెళ్ళేందుకు పిల్లలైన మీరు చాలా భారీ పథ్యమును పాటిస్తారు. మీ పథ్యం ఏమిటి అని అడుగుతున్నారు బాబా. జవాబు: గృహస్థ వ్యవహారంలో కమల పుష్ప సమానంగా ఉండడమే అన్నిటికన్నా భారీ పథ్యం. మొత్తం బేహద్ పాత ప్రపంచాన్నంతటినీ త్యాగం చేయడమే మీ త్యాగము. ఒక కంట్లో మధురమైన ఇల్లుంది, ఇంకొక కంట్లో మధురమైన రాజధాని ఉంది. ఈ పాత ప్రపంచమును చూస్తూ కూడా చూడకూడదు. ఇది చాలా పెద్ద పథ్యము. ఈ పథ్యము ద్వారానే పావన ప్రపంచంలోకి వెళ్ళిపోతారు అని చెప్తున్నారు బాబా కదా. బాబా ఏం చెప్తున్నారు? ఈ పాత ప్రపంచాన్ని చూస్తూ కూడా చూడకండి కదా. ఒక కంట్లో మధురమైన ఇల్లు, ఇంకొక కంట్లో మధురమైన రాజధాని, అంటే ఒక కంట్లో పరంధాము, ఒక కంట్లో సత్యయుగం. ఈ పాత ప్రపంచాన్ని చూస్తూ కూడా చూడకండి. దీని నుంచి అతీతంగా ఉండాలి, బాబాకి అతి ప్రియంగా ఉండాలి కదా. తామరాకు పైన నీటి బిందువులాగా ఉండాలి. పాట: ఓ మనిషి ధైర్యమును ఉంచు, ఓం శాంతి. బాబా ఏం చెప్తున్నారు? పాట: ఓ మనిషి ధైర్యమును ఉంచు. ఎందుకంటే ఏం పోయినా పర్వాలేదు, కానీ ధైర్యం కోల్పోకూడదు. ధైర్యం అనే అడుగు ఎప్పుడైతే మనం వేస్తామో వేలాది అడుగుల సహాయం భగవంతుడు చేస్తాడు. ఆ అడుగునే మనం వేయడానికి ధైర్యం లేదనుకోండి మన దగ్గర, ఇంకా భగవంతుడు మనకి సహాయం చేసినా మనం అనుభవం చేసుకోవాలి. అందుకని అన్ని లక్ష్మిలోకి గొప్పదేంటి? ధైర్యలక్ష్మి. ధైర్యం ఎప్పుడైతే ఉందో అన్నీ మన దగ్గర ఉంటాయి. బాబా చెప్తారు, గీతమును వినడంతోనే పిల్లలకు సంతోషపు పాదరసం పైకెక్కిపోవాలి. ఎందుకంటే ప్రపంచంలో దుఃఖమైతే ఎంతో ఉంది. మనుష్య మాత్రులంతా నాస్తికులు, అనగా వారికి తండ్రిని గూర్చి తెలియదు. ఇప్పుడు మీరు నాస్తికుల నుండి ఆస్తికులుగా అవుతున్నారు. ఇప్పుడు మీ సుఖమయమైన రోజులు వస్తున్నాయని పిల్లలైన మీకు తెలుసు. మీరు ఎక్కడికి వెళ్ళినా స్వయాన్ని బ్రహ్మకుమారి కుమారులుగా ఎందుకు పిలుచుకుంటున్నారో మొట్టమొదట మీ పరిచయాన్ని ఇవ్వండి. బ్రహ్మ ప్రజాపిత, తాను శివుని సంతానము, ఉన్నతోన్నతుడని ఆ నిరాకారుణ్ణి అంటారు. బ్రహ్మ, విష్ణు, శంకర్లు తన పిల్లలు. విష్ణువును మరియు శంకరుడిని ఎప్పుడూ ప్రజాపిత అని అనరు. ప్రజాపిత బ్రహ్మ ఇక్కడే ఉన్నారు. చూడండి, ఈ పాయింట్లను బాగా ధారణ చేయండి. లక్ష్మీనారాయణులు, రాధాకృష్ణులు ప్రజాపిత అని అనరు. ప్రజాపిత బ్రహ్మ అన్న పేరు ఎంతో ప్రసిద్ధమైంది. ఈ ప్రజాపిత సాకారుడు, పరంపిత శివ పరమాత్మ స్వర్గ రచయిత. బ్రహ్మ స్వర్గ రచయిత కాదు, నిరాకారుడైన పరమాత్మయే వచ్చి ప్రజాపిత బ్రహ్మ ద్వారా స్వర్గాన్ని రచిస్తారు కదా. నిరాకారుడైన పరమాత్మ శివుడు కదా వచ్చి ఈ బ్రహ్మ ద్వారా ఏం చేస్తారు? స్వర్గాన్ని రచిస్తారు. వారి పిల్లలమైన మనం ఎంతమంది ఉన్నాము? ఆత్మలు పరంపిత శివుని సంతానం. ఆత్మలందరూ ఎవరి సంతానం? ఆత్మకి తండ్రి ఎవరు? పరమాత్మ. దేహానికైతే ఎవరికి వాళ్ళకు ఉండొచ్చు, కానీ ఆత్మలందరికీ తండ్రి అయితే పరమాత్మ ఒక్కరే. అర్థం చేయించేందుకు చాలా మంచి విధానం కావాలి. వారు మాకు రాజయోగాన్ని నేర్పిస్తారు.
బ్రహ్మ ద్వారా సృష్టి ఆది మధ్యంతర రహస్యాలు అర్థం చేయిస్తారు అని చెప్పండి. కావున మొదట ఈ బ్రహ్మ వింటారు, జగదాంబ కూడా వింటుంది. మనం బీకేలము 21 కులాలను ఉద్ధరించే 21 జన్మల సుఖాన్నిచ్చే కన్యయే కన్య అని కూడా గానం చేయబడుతుంది. పరంపిత పరమాత్మనైన నా నుండి 21 జన్మలు సత్య త్రేత యుగాల్లో సుఖమును పొందేందుకు వారసత్వాన్ని తీసుకుంటారు. తప్పకుండా సత్య త్రేత యుగాల్లో భారతదేశం సదా సుఖవంతంగా ఉండేది, పవిత్రత కూడా ఉండేది. కావున వారు మనకు తండ్రి కూడా. వీరు తాత. ఎవరి వద్దనైతే ఎంతమంది పిల్లలు ఉంటారో వారికి ఎటువంటి చింత ఉండదు. వారికి ఎంతమంది పిల్లలు? మనకు బ్రహ్మ ద్వారా శివబాబా రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. బ్రహ్మ ద్వారా శివబాబా మనకి ఏం చేస్తున్నారు? రాజ్యాన్ని పొందే రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. ఏమంటే ఏమంటారు? వీరికి రాజయోగం పట్టింది అంటే మనకి ఇప్పుడు రాజులుగా అయ్యే యోగాన్ని బాబా నేర్పిస్తున్నారు. ఆ అనంతమైన తండ్రి నుండి మనకు వారసత్వం లభిస్తుంది. మొత్తం ప్రపంచమంతా పతితంగా ఉంది. దానిని పావనంగా చేసేవారు ఒక్క తండ్రియే. పాత ప్రపంచాన్ని మార్చేవారు స్వర్గ రచయిత అయిన ఆ సద్గురువే. తాను సర్వుల సద్గతిదాత. కొత్త ప్రపంచంలో లక్ష్మీనారాయణ రాజ్యం ఉంటుంది. భారతదేశంలో దేవీ దేవతల రాజ్యం ఉండేది. ఆ దేవతలే 84 జన్మలు తీసుకుంటారని చెప్పాలి. అలాగే వర్ణాలు కూడా తెలియచేయాల్సి ఉంటుంది. ముందే వారి నుండి సమయం తీసుకోవాలి కదా. ఎవరికైనా చెప్పాలంటే ముందే ఏం చేయమంటున్నారు? వాళ్ళ నుండి సమయం తీసుకోండి. ఈ విషయాలను మంచిగా మనసు పెట్టి వినండి. బుద్ధిని భ్రమింప చేయకండి. అన్నయ్య లేక అక్కయ్య, మీరంతా నిజానికి శివుని సంతానమే అని చెప్పండి. అంటే బాబా చూడండి ఏం చెప్తున్నారు పిల్లలకి? నాడి చూసి మందు వేయండి, సమయాన్ని వ్యర్థం చేయకుండా సఫలం చేసుకోండి. అంటే బాబా పరిచయాన్ని పిల్లలకి ఎదురవాళ్ళకి మనం చెప్పాలి అన్నా వాళ్ళ సమయాన్ని కూడా తీసుకోండి. ఎంత సమయం మీరు కూర్చోగలరు, ఎంత సమయం మీరు భగవంతుడి కోసం ఇవ్వగలరు అని చెప్పి తెలుసుకొని అప్పుడు మీరు వాళ్ళకి ఏం చేయండి? తెలియచేయండి. ఎందుకంటే సమయం లేనప్పుడు మనం సమయం తీసుకుని ఎక్స్ట్రా చెప్తే ఏమవుతుంది? వాళ్ళ మనసు ఒక చోట, మనిషి ఒక చోట అయిపోతుంది. అందుకని బాబా చెప్పే ప్రతి విషయాన్ని కూడా మనం మనసు పెట్టి వినాలి. బుద్ధిని అక్కడే కూర్చోబెట్టి అర్థం చేసుకోవాలి. అప్పుడే ప్రతిదీ మహావాక్యం మనకి అర్థమవుతుంది కదా. అందుకని అలా చెప్పి మీరంతా శివుని సంతానమే, అందుకని ఆ తండ్రి ఎవరు ఏంటో అనేది మనం తెలుసుకోవాలి, తెలుసుకోండి అని చెప్పి వాళ్ళకి అర్థం చేయించాలి అని చెప్తున్నారు. ప్రజాపిత బ్రహ్మ మొత్తం వృక్షం అంతటికీ అధిపతి. బ్రహ్మ ముఖ వంశావళి బ్రాహ్మణులైన మేము వారసత్వాన్ని తీసుకుంటున్నాము. యోగశక్తి ద్వారానే విశ్వరాజ్యాధికారాన్ని పొందుతారు, కానీ బాహుబలం ద్వారా కాదు. మేము ఇల్లు వాకిళ్ళు వదలము. మేము మా ఇళ్లల్లోనే ఉంటాము. ఇది మనుషుల నుండి దేవతలుగా అయ్యే స్కూలు కదా. మనం చదువుకునే స్కూల్ ఏంటి? మనుషుల నుండి దేవతలుగా తయారయ్యే స్కూల్ కదా. అక్కడైతే లా కాలేజీలు అయితే లాయరు, ఇంజనీర్లు, డాక్టర్లు అలా అవుతారు. మరి మనమేమవుతాం? నరుడి నుండి నారాయణిగా అవుతాము. బాబా చెప్తున్నారు, మనుషులెవరూ దేవతలుగా చేయలేరు. ఈ ప్రపంచమంతా పతితంగా ఉంది. నీటి గంగ పతిత పావని కాదు. పదే పదే అందులో స్నానం చేసేందుకు వెళ్తారు, కానీ పావనంగా అవ్వరు. అలాగే రావణ్ణి ఉదాహరణ కూడా ఉంది. పదే పదే తగలబెడుతూ ఉంటారు, కానీ రావణుడు మరణించడు. ఈ రావణ్ణి పోస్టర్ను కూడా తీసుకువెళ్ళాలి.
ఏదైనా పెద్ద స్థానానికి వెళ్ళేటప్పుడు ఆల్బమ్ను కూడా తీసుకువెళ్ళాలి. చూడండి, వీరంతా పిల్లలు పవిత్రంగా ఉంటామని అందరూ ప్రతిజ్ఞ చేశారు. నిజానికి అందరూ బ్రహ్మ పిల్లలే. ప్రజాపిత బ్రహ్మ ఈ వృక్షానికి అధిపతి. ఈ సమయంలో మేము ప్రాక్టికల్గా బ్రహ్మ కుమారులుగా ఉన్నాము. మీరు కూడా బ్రహ్మ సంతానమే, కానీ మీరు గుర్తించలేదు కదా. గుర్తించకపోవడం వల్ల మీరు తెలుసుకోలేదు. ఇప్పుడు మీరు తెలుసుకునే టైం వచ్చింది కాబట్టి తెలుసుకోవాలి అని చెప్పండి. ఇప్పుడు ప్రపంచంలో సత్యమైన బ్రాహ్మణులు ఎవరూ లేరు. మేమే సత్యమైన బ్రాహ్మణులు. రాజ్యాన్ని కూడా మేమే పొందుతాము. ఆ తర్వాత ఇది బ్రాహ్మణుల వృక్షము. బ్రాహ్మణులు పిలక స్థానంలో ఉన్నారు. కృష్ణుడు భగవంతుడు కాదని పిల్లలకు అర్థం చేయించారు. తాను పూర్తి 84 జన్మలు తీసుకుంటారు. 84 జన్మలు పూర్తవుతేనే మళ్ళీ దేవతగా అవుతాడు. అలా ఎవరు తయారు చేశారు? బాబా తయారు చేశారు. ఇప్పుడు మేము వారి నుండి రాజయోగాన్ని నేర్చుకుంటున్నాము. మహిమంతా తనదే. బాబా చెప్తున్నారు, మహిమంతా ఎవరిది? తనదే. తననే ఏక్ ఓంకార్ అని అంటారు. తాను నిరాకారుడు, నిరహంకారి. తానే వచ్చి సేవ చేయాల్సి ఉంటుంది. ఎవరు? శివ్ బాబా. తాను పతిత ప్రపంచంలోకి, పతిత శరీరంలోకి వస్తారు. ఇప్పుడు మళ్ళీ ఆ గీతా అధ్యాయమే పునరావృతమవుతుంది. మహాభారీ యుద్ధం జరిగింది. అందరూ దోమల గుంపులా వెళ్ళిపోయారు. ఇప్పుడు ఈ సమయం అదే. పరంపిత పరమాత్మ అయిన శివ్ భగవాన్ వాచ. తాను రచయిత. స్వర్గంలో లక్ష్మీనారాయణ రాజ్యం ఉండేది. సృష్టిని సతోప్రధానంగా తయారు చేయడం ఒక్క తండ్రి కర్తవ్యమే. మనం వారిని బాబా బాబా అని అంటాం. వారు తప్పకుండా వస్తారు. శివరాత్రి కూడా ఉంది. దీని అర్థమును కూడా తెలియచేయాలి. పాయింట్లను నోట్ చేసుకుని ధారణ కూడా చేయాలి. బుద్ధిలో పాయింట్లు ఉండాలి కదా. బుద్ధిలో ఏముండాలి? బాబా చెప్పే పాయింట్లని గుర్తుపెట్టుకోవాలి, మననం చేయాలి. కన్యల బుద్ధి బాగుంటుంది. కుమారీల కాళ్ళు కడుగుతారు. కుమారులు ఇరువురు పవిత్రంగానే ఉంటారు. అయినా కుమారి అన్న పేరు ఎందుకు అంతగా గానం చేయబడుతుంది? ఎవరైతే 21 కులాలను ఉద్ధరింప చేస్తారో వారే కన్యలని. ఇప్పుడు మీకు ఏ పేరైతే ఉందో ఆ గౌరవమే కొనసాగుతూ వచ్చింది కదా, ఆది నుంచి ఇప్పటి వరకు. మనం భారతదేశపు ఆత్మీక సేవను చేస్తాం. మన శిక్షకుడు, సహాయకుడు పరంపిత శివ్ పరమాత్మ. యోగ బలం ద్వారా మనం వారి నుండి శక్తిని తీసుకుంటాం. తద్వారా మనం 21 జన్మలు సదా ఆరోగ్యవంతంగా అవుతాము. ఇది గ్యారెంటీ. బాబా ఏం చెప్తున్నారు? 21 జన్మలు బాబా నుండి మనం ఏం చేస్తాం? శక్తిని తీసుకుంటాం. 21 జన్మలు సదా ఆరోగ్యవంతంగా అవుతాం. ఇది గ్యారెంటీ. ఇంతకన్నా గ్యారెంటీ మనకి ఎవరిస్తారు? కలియుగంలో అందరూ రోగిలుగా ఉన్నారు. ఆయువు కూడా తక్కువగా ఉంది. సత్యయుగంలో అంత పెద్ద ఆయువు కలవారు ఎక్కడి నుండి వస్తారు? ఈ రాజయోగం ద్వారానే అంత దీర్ఘాయువు కలవారిగా అవుతారు. అక్కడ అకాల మృత్యు ఉండదు. ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరాన్ని తీసుకుంటారు. ఇది పాత శరీరం. శివ్ బాబా స్మృతిలో ఉంటూ ఈ దేహ సహితంగా దేహపు సర్వ సంబంధాలను మర్చిపోవాలి. బుద్ధి ద్వారా మనం బేహద్దు త్యాగం చేస్తాం. ఇది మన బుద్ధి యోగపు ఆత్మీక యాత్ర. ఆ దైహిక యాత్రను మనుషులు నేర్పిస్తారు. బుద్ధి యాత్రను బాబా తప్ప ఇంకెవ్వరూ నేర్పించజాలరు. ఈ రాజయోగాన్ని నేర్పించేవారే స్వర్గంలోకి వస్తారు.
ఇప్పుడు మళ్ళీ అంటు కట్టబడుతుంది. మనందరం ఆ తండ్రికి పిల్లలైన మనకు శివ బాబా నుండి వారసత్వం లభిస్తుంది. ఈ దాదా కూడా శివ బాబా నుండే వారసత్వాన్ని తీసుకుంటారు. ఎవరు? బ్రహ్మబాబా. బాబా అంటారు, మీరు కూడా అనంతమైన తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోండి. ఇది చాలా ఫస్ట్ క్లాస్ అయింది. మనం 21 జన్మల వరకు మళ్ళీ ఎప్పుడూ రోగీలుగా అవ్వము. మనం భారతదేశానికి స్వచ్ఛమైన సేవను చేస్తున్నాము అని చెప్తున్నారు బాబా కదా. బాబా అంటారు, కావుననే శివశక్తి సైన్యము అన్న గాయనముంది. స్మృతి ద్వారా మీ వికర్మలను వినాశనం చేసుకోండి. తద్వారా ఆత్మ శుద్ధంగా అయిపోతుంది మరియు జ్ఞానమును ధారణ చేయడం ద్వారా మీరు చక్రవర్తి రాజులుగా అయిపోతారు అని బాబా అంటారు. మనం పవిత్రంగా అయితే లక్ష్మిని లేక నారాయణ్ణి వరిస్తాము. సర్వగుణ సంపన్నంగా సంపూర్ణ నిర్వీకారీలుగా ఇక్కడ అవ్వకపోతే లక్ష్మీనారాయణను ఎలా వరించగలము? ఎక్కడ తయారవ్వాలి? ఇక్కడే తయారవ్వాలి. కావుననే లక్ష్మిని లేక నారాయణ్ణి వరించేందుకు అర్హునిగా ఉన్నానా అని అద్దంలో చూసుకోండి అని అనడం జరుగుతుంది. పూర్తి నష్టమోహులుగా అవ్వకపోతే లక్ష్మిని వరించలేరు, మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళిపోతారు. శివ బాబా కూడా పరంధామ నుండి రావాల్సి ఉంటుంది. తప్పకుండా పతిత ప్రపంచంలోకి వస్తేనే పావనంగా చేసి తీసుకువెళ్తారు కదా. ఇక్కడ మనం సత్యమును కూడా ఎంతగానో పాటిస్తాం కదా. బాబా చెప్తున్నారు, ఇక్కడ మనం పశ్చిమను కూడా ఎంతగానో పాటిస్తాం. ఇక్కడ మనకు ఒక కంట్లో మధురమైన ఇల్లు మరియు ఇంకొక కంట్లో మధురమైన రాజధాని ఉన్నాయి. మనం మొత్తం ప్రపంచమంతటినీ త్యజించి వేస్తాం. ఇంట్లో గృహస్థల్లో ఉంటూ కమలపుష్ప సమానంగా పవిత్రంగా ఉంటాం. ఇది వానప్రస్థ అవస్థ. ఇక ముక్తిధామం కొరకు పురుషార్థం చేద్దామని వృద్ధులు భావిస్తారు. ఈ సమయంలో అందరూ వానప్రస్థలోనే ఉన్నారు. తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకునే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. దుఃఖధామాన్ని మర్చిపోవాలి. ఇది బుద్ధి ద్వారా చేసే త్యాగము అని చెప్తున్నారు. మనం బుద్ధి ద్వారా పాత ప్రపంచాన్ని మర్చి కొత్త ప్రపంచాన్ని స్మృతి చేస్తాము. ఆ తర్వాత అంతిమతిని బట్టి గతి ఏర్పడుతుంది. ఇది అన్నిటికన్నా పెద్ద ఈశ్వరీయ విశ్వవిద్యాలయం. భగవాన్ వాచ, నేను రాజయోగాన్ని నేర్పించి మనుషుల నుండి దేవతలుగా తయారు చేస్తాను. బాబా ఏమంటున్నారు? నేను రాజయోగాన్ని నేర్పించి ఎలా తయారు చేస్తాను? మిమ్మల్ని మనుషుల నుండి దేవతలుగా తయారు చేస్తాను. బాబా అంటారు, ఇలా అర్థం చేయించాలి. మేము ఏదైతే విన్నామో దాన్ని మీరు కూడా కూర్చుని వినండి అని చెప్పండి కదా. ఏం చెప్పాలి? మేము ఏదైతే విన్నామో మీరు కూడా అది వచ్చి వినండి, తెలుసుకోండి. మేము పొందిన ప్రాప్తిని మీరు కూడా పొందండి. మేము ఏదైతే భగవంతుడి ద్వారా సుఖాన్ని అనుభవం చేసుకున్నామో ఆ సుఖాన్ని మీరు కూడా అనుభవం చేసుకోండి. సమయాన్ని సఫలం చేసుకోండి, భాగ్యాన్ని తయారు చేసుకోండి అని అందరికీ చెప్పండి. ఎందుకంటే ఇప్పుడు పిల్లలు ప్రతి ఒక్కళ్ళు ఏదైనా చెప్తే వినడం కాదు, చేసి చూపించండి, కనిపించాలి కళ్ళకంటున్నారు. అందుకని భగవంతుడి యొక్క ప్రేమని మనం పొందింది వాళ్ళకి ఏం చేయాలి? మనం అనుభవం చేయించాలి అని చెప్తున్నారు బాబా. మధ్యలో ప్రశ్నలు అడగడం ద్వారా ఆ ప్రవాహానికి భంగం కలుగుతుంది. మేము మీకు మొత్తం సృష్టి చక్రపు రహస్యాన్ని అర్థం చేయిస్తాము. డ్రామాలో శివ బాబాకు ఏ పాత్ర ఉందో, లక్ష్మీనారాయణలు ఎవరో మేము
అందరి జీవిత గాథను తెలియచేస్తాము అని ప్రతి ఒక్కరి నాడిని చూడాలి. సరిగ్గా వింటున్నారా అని ఆ సమయంలోని వారి వృత్తిని గమనించాలి. వేడి పెనంపై నీరు పోసినా నిలవదు. వారు అలా అయితే కూర్చోలేదు కదా, అటు ఇటు చూడడం లేదు కదా అని గమనించాలి. వేడి పెనంపై నీళ్లు పోస్తే ఉంటుందా? వెంటనే ఆవిరైపోతుంది. అలాగే బాబా దగ్గరికి వచ్చి తెలుసుకోవాలనుకున్న పిల్లలు ఎలా కూర్చున్నారు, వాళ్ళ యొక్క లోపల స్థితిగతులు ఎలా ఉన్నాయి అని చెప్పి మనం తెలుసుకోవాలి. ఎవరెవరు ముందు వింటూ కూడా తికమక పడుతున్నారు ఇక్కడ బాబా కూడా గమనిస్తూ ఉంటారు. ఇది జ్ఞాననాట్యము. ఆ స్కూళ్ళు అయితే చిన్నగా ఉంటాయి. ఇక్కడే టీచర్లు బాగా గమనించగలరు మరియు నెంబర్ వారీగా కూర్చోబెట్టగలరు. ఇక్కడైతే ఎంతోమంది ఉన్నారు కావున నెంబర్ వారీగా కూర్చోలేరు కదా, నెంబర్ వారీగా కూర్చోబెట్టలేరు. ఎవరి బుద్ధి ఎటు పరిగెత్తడం లేదు కదా అని గమనించాలి కదా, బాబా చెప్తున్నారు అని గమనించాలి. ఆనందిస్తున్నారా? సంతోషపు పాదరసం పైకెక్కుతుందా? జ్ఞానంతో వింటున్నారా అని గమనించాలి కదా. తినేటప్పుడు ఆనందిస్తున్నారా? సంతోషక పాదరసం పైకెక్కుతుందా? ఎలా హుషారుగా ఉన్నారా లేదా అని ఏం చేయాలి మనం గమనించాలి. దానమును సదా పాత్రలకి ఇవ్వాలి. దానం చేశాము అంటే అది అవతల వాళ్ళకి పాత్ర ఉందా లేదా తీసుకోవడానికి అని చూసే ఇవ్వాలి. అనవసరంగా సమయాన్ని వ్యర్థం చేయకూడదు. నాడిని చూసే వివేకం కూడా కావాలి. మనుషులు భయపడుతూ విశేషంగా సింధీవారు బీకేలా మాయ తగలకూడదు అని భావిస్తారు. కావున చూడను కూడా చూడరు. బ్రాహ్మణులైన మీరే త్రికాలదర్శులుగా అవుతారని బాబా అర్థం చేయిస్తారు. ఆ తర్వాత వర్ణాల రహస్యాన్ని కూడా అర్థం చేసుకోవాలి. హంసో అర్థమును కూడా అర్థం చేసుకోవాలి. ఆత్మ అయిన మనమే పరమాత్మని అనడం తప్పు. కొందరు బ్రహ్మను నమ్మేవారు కూడా ఉన్నారు. అహం బ్రహ్మస్మి అని అంటారు. పంచవికారాలే మాయ, మేము బ్రాహ్మణులను నమ్ముతాము అని అంటారు. బ్రహ్మము కేవలం మహాతత్వమే. అది మన నివాస స్థానము. ఏ విధంగా హిందూస్థాన్లో ఉండేవారు కదా. బాబా ఏం చెప్తున్నారు? ఎందుకంటే పిల్లలు ఏమన్నారు? ఉండమని. అప్పుడు బాబా ఏమన్నారు? చూద్దాం కదా. ఎందుకంటే బాబా ఏమని చెప్తున్నారు పిల్లలకి? అహం బ్రహ్మస్మి అని అంటారు. పంచవికారాలే మాయ, మేము బ్రహ్మను నమ్ముతాము అని అంటారు. బ్రహ్మము కేవలం మహాతత్వమే. అది మన నివాస స్థానం. ఏ విధంగా హిందూస్థాన్లో ఉండేవారు తమ ధర్మాన్ని హిందూ ధర్మంగా భావిస్తారో అలాగే వారు కూడా బ్రహ్మతత్వాన్ని తమదిగా కళా సంపూర్ణం కదా. బాబా ఏం చెప్తున్నారు? బ్రహ్మతత్వాన్ని మంచిదిగా తమ ధర్మాన్ని హిందూ ధర్మంగా భావిస్తారో అలాగే వారు కూడా బ్రహ్మతత్వమును మనదిగా భావిస్తారు. మేము బ్రహ్మ అని అనరం. బ్రహ్మ మహిమ వేరు. సర్వగుణ సంపన్నులు కదా, 16 కళల సంపూర్ణులు అన్న మహిమ దేవతలదే. ఆత్మ శరీరంతో కలిసి ఉన్నప్పుడే తనకు మహిమ ఉంటుంది. ఆత్మయే పతితంగా లేక పావనంగా అవుతుంది. ఆత్మను నిర్లేపి అని అనజాలరు. ఇంత చిన్నని ఆత్మలో 84 జన్మల మాత్ర నిండి ఉంది. మరి తనను నిర్లేపి అని ఎలా అనగలరు కదా. అంత చిన్న ఆత్మలో 84 జన్మల యొక్క పాత్ర నిండుంది. మరి అంత చిన్న ఆత్మని ఎలా అనగలరు? బాబా అంటారు, మరి ఆత్మను నిర్లేపి అని ఎలా అనగలరు? అనలేరు కదా. ఇప్పుడు బాబా శాంతి స్థాపన చేస్తారు. మరి పిల్లలైన మీరు
బాబాకు ఏ కానుకనిస్తారు? ఇప్పుడు బాబా శాంతి స్థాపన చేయిస్తారు. మరి పిల్లలైన మీరు బాబాకు ఏ కానుకనిస్తారు? వారు మీకు ఇస్తారు 21 జన్మలు స్వర్గ రాజధానినే కానుకనిస్తారు. 21 జన్మలు బాబా ఏమిస్తున్నారు? స్వర్గ రాజధాని అనే కానుకనిస్తున్నారు. మీరు బాబాకు ఏమిస్తారు? మీరు బాబాకు ఎంతో కానుకనైతే ఇస్తారు, అంతే మళ్ళీ బాబా నుండి తీసుకుంటారు. మొదట ఇతడు కానుకనిచ్చాడు. శివ బాబా అయితే దాత. రాజులు ఎప్పుడూ తమ చేతులతో తీసుకోరు, వారిని అన్నదాతలు అని అంటారు. మనుషులను దాతలని అనజాలరు. మీరు సన్యాసులు మొదలైన వారికి ఇచ్చిన కానీ దాని ప్రతిఫలాన్ని అయితే దాత అయిన శివ బాబాయే ఇస్తారు అని చెప్తారు. బాబా అంటారు, కదా బాబా చెప్తున్నారు, అంతా ఈశ్వరుడే ఇచ్చాడు, ఈశ్వరుడే తీసుకుంటాడు అని అంటారు. మరి ఎవరైనా మరణిస్తే ఎందుకు ఏడుస్తున్నారు? అంతా ఈశ్వరుడే ఇచ్చాడు, అంతా ఈశ్వరుడే తీసుకుంటున్నాడు. మరి ఎవరైనా మరణిస్తే ఎందుకు ఏడుస్తున్నారు? ఇంకంతా ఆయన ఇచ్చింది ఆయన తీసుకుంటే ఇంకెందుకు మీకు మరి అని అడుగుతున్నారు. బాబా అంటారు, వారికే దుఃఖం కలుగుతుంది కదా, ఇచ్చేది ఈశ్వరుడే అయితే మరి దుఃఖం ఎందుకు కలగాలి? నేనైతే సుఖ దుఃఖాలకు అతీతంగా ఉన్నా అని బాబా అంటారు కదా. బాబా చెప్తున్నారు, కావున ఈ దాదా తన సర్వస్వాన్ని ఇచ్చారు, కావున పూర్తి ప్రైజ్ను కూడా తీసుకుంటున్నారు. కన్యల వద్ద అయితే ఏమీ లేదు. వారికి మాతాపితలు ఎప్పుడైతే ఏదైనా కదా, మాతాపితలకు ఏదైనా ఇస్తే దానిని శివబాబాకు ఇవ్వకపోవచ్చు. మా అమ్మ పేదరాలిగా ఉండేది, మళ్ళీ తాను ఎంత చురుకుగా ముందుకు వెళ్ళిందో చూడండి. తనువు, మనస్సు, ధనము ద్వారా సేవ చేస్తుంది. బాబా అంటారు, మనం శాంతిధామం గుండా సుఖధామంలోకి వెళ్తామని మీకు తెలుసు. ఎప్పటి వరకైతే మనం బాబా వద్దకు వెళ్ళమో మరి అప్పటి వరకు మెట్టినిల్లు ఎలా వస్తుంది? ఇప్పుడైతే పుట్టినింట్లో కూర్చున్నారు. మొట్టమొదట బాబా వద్దకు వెళ్తారు, ఆ తర్వాత మెట్టినింటికి వస్తారు. ఇది శోకవాటికలో కదా బాబా చెప్తున్నారు, ఇది శోకవాటిక, సత్యయుగం అశోకవాటిక అని చెప్తున్నారు బాబా. అచ్చా, సత్యయుగం ఏంటి? కలియుగం శోకవాటిక, సత్యయుగం అశోకవాటిక కదా బాబా చెప్తున్నారు. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం, ఫస్ట్ పాయింట్, ఈ వానప్రస్థ అవస్థలో మధురమైన ఇంటిని మరియు మధురమైన రాజధానిని స్మృతి చేయడం తప్ప మిగిలిన వాటన్నిటినీ బుద్ధి ద్వారా మర్చిపోవాలి. పూర్తి నష్టమోహిలుగా అవ్వాలి. సెకండ్ పాయింట్, బుద్ధి యోగం ద్వారా బేహద్దు త్యాగాన్ని చేసి ఆత్మీక యాత్రను చేయాలి. శ్రీమతంపై పవిత్రంగా అయ్యి భారతదేశపు స్వచ్ఛమైన సేవను చేయాలి. కదా వరదానము బాబా చెప్తున్నారు, శ్రేష్ఠ కర్మరూపి కొమ్మలపై వేళ్లాడేందుకు బదులుగా ఎగిరే విహంగంగా అయ్యే హీరో పాత్రధారి భవ. సంగమ యుగంలో మీరు ఏ శ్రేష్ఠ కర్మలనైతే నేర్పిస్తారో ఆ శ్రేష్ఠ కర్మలు కావు కదా బాబా చెప్తున్నారు. ఆ శ్రేష్ఠ కర్మలు కూడా వజ్రపు కొమ్మల వంటివి. సంగమ యుగపు ఎంతటి శ్రేష్ఠ కర్మనైనా కానీ
శ్రేష్ఠ సంబంధంతో చిక్కుకుపోవడం లేదా హద్దులోని కామనను కలిగి ఉండడం, ఇవి కూడా బంగారు సంకెళ్ళే. ఈ బంగారు సంకెళ్ళలోకి లేక వజ్రపు కొమ్మల్లోకి కూడా వెళ్ళకూడదు. ఎందుకంటే ఎంతైనా బంధనమే. కావున సర్వ బంధనాలు అనగా హద్దులను దాటేసి హీరో పాత్రధారులుగా అవ్వండి అన్న స్మృతిని బాప్దాదా ఎగిరే పక్షులందరికీ ఇస్తున్నారు. స్లోగన్ను లోపలి స్థితిని దర్పణం కదా బాబా చెప్తున్నారు. మీ లోపల స్థితికి దర్పణం ఏంటి కదా, మన స్లోగన్ ఏం చెప్తున్నారు బాబా? లోపల స్థితికి దర్పణం మీ ముఖం ఎప్పుడు స్మృశించుకుపోరాదు, సంతోషంగా ఉండాలి కదా. లోపల స్థితికి దర్పణం ఏంటి? మన ముఖమే. మన ముఖం ఎలా ఉండాలి? ఎప్పుడూ కూడా హర్షితంగా ఉండాలి, మొహం మాడిపోయితే ఉండకూడదు అని చెప్తున్నారు బాబా కదా. అందుకని లోపల స్థితి దర్పణాన్ని మీ ముఖం ద్వారా ఎప్పుడూ కూడా ఏం చేయకూడదు? సంతోషంగా ఉండాలి, ఇలా అవ్వకూడదు అని చెప్తున్నారు బాబా. అచ్చా, మధురమైన ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. మధురమైన బాబా, ప్రియమైన బాబా, నా బాబా, ధన్యవాదాలు బాబా. ఓం శాంతి. ఈరోజు స్వమానం, నేను హీరో పాత్రధారి ఆత్మని అనుకోండి. నేను హీరో పాత్రధారి ఆత్మని. ఓం శాంతి.